రోజు మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం వల్ల మిథున రాశి వారికి కమ్యూనికేషన్, ఆలోచనలు మరియు చర్యలపై ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మీరు ఉత్సాహభరితంగా పనులు ప్రారంభించినప్పటికీ మధ్యలో ఓపిక కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిని శాంతంగా పూర్తి చేయడం అవసరం. ఆర్థిక విషయాల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆదాయం వచ్చినప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆవేశంలో కొనుగోలు చేయడం నివారించాలి. ఉద్యోగస్తులకి ఈరోజు కొంత ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మెసేజ్లు, మెయిల్స్ పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సహచరులతో వాదనను నివారించడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మార్కెట్లో పోటీ పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి విశ్లేషణ చేయాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం. ఆరోగ్యపరంగా ఈరోజు నర్వస్ టెన్షన్, భుజాలు లేదా మెడనొప్పి, అలసట వంటి సమస్యలు కలగవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా మాటల వల్ల సమస్యలు పెరగవచ్చు. కాబట్టి సున్నితంగా మాట్లాడడం అవసరం. స్నేహితులు లేదా జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. ప్రేమ జీవితంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. ఆవేశంగా మాట్లాడితే భాగస్వామి మనసుకు నొప్పి కలగవచ్చు. కాబట్టి ఓపికతో వ్యవహరించడం ద్వారా బంధం బలపడుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్ని సాయంత్రం తర్వాత చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కలిగే ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి మంగళవారం కావడంతో శ్రీ హనుమాన్ స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా చదవడం, ఎరుపు పూలతో పూజ చేయడం శుభప్రదం. అలాగే శనగలు లేదా నల్ల బెల్లం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మొత్తానికి ఈరోజు మిథున రాశి వారికి ఉత్సాహం ఉన్నప్పటికీ ఓపిక, జాగ్రత్త అవసరమైన రోజు. కమ్యూనికేషన్లో స్పష్టత పాటిస్తే మంచి ఫలితాలు పొందగలరు.